This conference will now be recorded. Okay guys, let's start the session now. సో నెక్స్ట్ మనకి లైనెక్స్లో కాన్సెప్ట్ ఏంటంటే మనకి బూటింగ్ ప్రాసెస్ అండి. బూటింగ్ ప్రాసెస్ బూటింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే మనకి సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి విండోస్లో మనం పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తామండి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓన్ ల్యాప్టాప్ అవ్వచ్చు ఆర్ మీ డెస్క్టాప్ అవ్వచ్చు. సో మీ ఓన్ ల్యాప్టాప్ అవ్వచ్చు ఆర్ మీ ఓన్ డెస్క్టాప్ అవ్వచ్చు అండి. సో ఎప్పుడైతే మీరు పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తారో పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తారో సో ఎప్పుడైతే మీరు పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మీ ల్యాప్టాప్ యొక్క ఆర్ మీ డెస్క్టాప్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో ఈ రెండింటి మధ్యలో పవర్ ఆన్ బటన్ ప్రెస్కి ఆర్ పాస్వర్డ్ ఎంటర్ చేసే మధ్యలో జరిగే ప్రాసెస్ ఏమంటారంటే బూటింగ్ ప్రాసెస్ అంటారు. అంటే ఇన్ బిట్వీన్ పవర్ ఆన్ బటన్ ప్రెస్సింగ్ ఆఫ్టర్ మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసే మధ్యలో జరిగే ప్రాసెస్ ఏమంటారంటే బూటింగ్ ప్రాసెస్ అంటారండి. బూటింగ్ ప్రాసెస్ అంటారు. సో మీ విండోస్ ల్యాప్టాప్ కానీ మీ డెస్క్టాప్ యొక్క పాస్వర్డ్ కనుక పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మీ ల్యాప్టాప్ యొక్క మీరు పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మధ్యలో జరిగే ప్రాసెస్ ఏమంటారంటే బూటింగ్ ప్రాసెస్ అంటారండి. బూటింగ్ ప్రాసెస్ అంటారు. అది. సో అది విండోస్లో అండి. అదే లైనెక్స్లో అయితే బూటింగ్ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇలాగనే ఉంటుందండి. లైనెక్స్లో కూడా మీరు లైనెక్స్ సర్వర్ యొక్క పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేసిన మధ్యలో జరిగే ప్రాసెస్ని బూటింగ్ ప్రాసెస్ అంటారు. ఎప్పుడైతే మీరు బూటింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయగానే ఎంటైర్ బూటింగ్ ప్రాసెస్ విల్ స్టార్ట్స్ అవుతుందండి. ఎంటైర్ బూటింగ్ ప్రాసెస్ విల్ స్టార్ట్. అది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. సో లైనెక్స్ మీద ఫస్ట్ ఇంటర్వ్యూ కనుక క్వశ్చన్ అడిగితే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదేనండి, బూటింగ్ ప్రాసెస్. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే, బూటింగ్ ప్రాసెస్. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ బూటింగ్ ప్రాసెస్ ఇన్ లైనెక్స్ అని అడుగుతారండి. సో ఎప్పుడైతే లైనెక్స్ సర్వర్ యొక్క పవర్ ఆన్ బటన్ మీరు ప్రెస్ చేస్తారో సో దెన్ ఎంటైర్ బూటింగ్ ప్రాసెస్ విల్ స్టార్ట్స్. బూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. సో ఈ లైనెక్స్లో మనకి బూటింగ్ ప్రాసెస్లో మనకి 6 స్టేజెస్ ఉంటాయి. ఈ బూటింగ్ ప్రాసెస్ మనకి విజిబిలిటీ కూడా కనిపించదండి, ఇంటర్నల్గా జరుగుతుందండి. ఇదంతా ఇంటర్నల్గా జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయగలనే లైనెక్స్ సర్వర్ యొక్క బూటింగ్ ప్రాసెస్ విల్ స్టార్ట్. సో ఈ బూటింగ్ ప్రాసెస్లో మనకి 6 స్టేజెస్ ఉంటాయండి. 6 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది బయాస్. బయాస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటారు. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటారు. సెకండ్ది ఎంబీఆర్ అంటే మాస్టర్ బూట్ రికార్డ్ అంటారు. ఎంబీఆర్ అంటే మాస్టర్ బూట్ రికార్డ్ అంటారు. థర్డ్ది గ్రబ్. గ్రబ్ అంటే గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. ఫోర్త్ది కెర్నెల్. ఫిఫ్త్ది ఇనిట్ అంటే ఇనిషియలైజేషన్ అంటారు. ఫిఫ్త్ది ఇనిట్ అంటే ఇనిషియలైజేషన్ అంటారు. సిక్స్త్ది రన్ లెవెల్స్. సిక్స్త్ది రన్ లెవెల్స్. ఫస్ట్ది బయాస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటారు. సెకండ్ది ఎంబీఆర్. ఎంబీఆర్ అంటే మాస్టర్ బూట్ రికార్డ్ అంటారు. థర్డ్ది గ్రబ్ అంటే గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. ఫోర్త్ది కెర్నెల్. ఫిఫ్త్ది ఇనిట్ అంటే ఇనిషియలైజేషన్ అంటారు. సిక్స్త్ది రన్ లెవెల్స్ అండి. సో ఈ టోటల్ 6 స్టేజెస్ రన్ అయిన తర్వాతనే సో లైనెక్స్ సర్వర్ అనేది యూజర్ కంట్రోల్లోకి వస్తుందండి. యూజర్ కంట్రోల్లోకి వస్తుంది. ఫస్ట్ ఎప్పుడైతే మనం పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయగలనే ఎంటైర్ బూటింగ్ ప్రాసెస్ విల్ స్టార్ట్. ఫస్ట్ బయాస్కి వస్తుందండి. బయాస్ అంటే ఏంటంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటారు. సో ఫస్ట్ది మనం బయాస్ గురించి చెప్పుకుందాం. చూడండి, బయాస్. ఫస్ట్ది బయాస్ గురించి చెప్పుకుందాం. చూడండి, బయాస్ అంటే ఏంటంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటారు. బయాస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటారు. సో ఈ బయాస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ చెక్స్ ద సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్. ఇట్ విల్ చెక్స్ ద సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ చేస్తుందండి. సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ అంటే ఏంటంటే సో మన లైనెక్స్ సర్వర్ని సిస్టమ్ అని కూడా అంటారండి, ఆర్ సర్వర్ అన్న అంటారు. సర్వర్ని
సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ ఏంటంటే లైనెక్స్ సర్వర్ యొక్క హార్డ్వేర్ డివైసెస్ చెక్ చేయడాన్ని సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ అంటారు. అంటే ఈ లైనెక్స్ సర్వర్ యొక్క హార్డ్వేర్ ఏముంటుంది మనకి? మదర్ బోర్డ్, సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్, ఇంకా రకరకాల హార్డ్వేర్ డివైసెస్ ఉంటాయి. ఇవన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేయడాన్ని ఏమంటారు అంటే సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ అంటారు. సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ అంటే ఏంటంటే మన లైనెక్స్ సర్వర్ యొక్క హార్డ్వేర్ డివైసెస్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేయడాన్ని సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ అంటారు. లైక్ మదర్ బోర్డ్, సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్ ఇవన్నీ ప్రాపర్గా వర్క్ అవుతుంటేనే నెక్స్ట్ లెవెల్కి పంపిస్తాయండి. అదర్వైజ్ ఇక్కడే స్ట్రక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ లైనెక్స్ సర్వర్ యొక్క హార్డ్ డిస్క్ కరెక్ట్ అయిపోయినా, సో లైనెక్స్ సర్వర్ యొక్క హార్డ్ డిస్క్ కరప్ట్ అయిపోయినా, సిపియు పోయినా, ర్యామ్ పోయినా మన లైనెక్స్ సర్వర్ అప్ అవుదండి, స్ట్రక్ అయిపోతుంది. అది సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ ఉంది, మీ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ అని కరప్ట్ అయిపోయింది అనుకోండి, అప్ అవుతుందా మీ ల్యాప్టాప్? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కరప్ట్ అప్ అవ్వదండి. అది సో ఇక్కడ కూడా లైనెక్స్ సర్వర్ యొక్క హార్డ్వేర్ డివైసెస్ ఏమైనా కరప్ట్ అయిపోతే సో మన లైనెక్స్ సర్వర్ అనేది అప్ అవ్వదు. అది సో ఈ సర్వర్ యొక్క హార్డ్వేర్ డివైసెస్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేయడాన్ని ఏమంటారంటే సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ అంటారు. సో ఈ బయాస్ ప్రాపర్గా వర్క్ అవుతూనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇక్కడ మీకు నెక్స్ట్ లెవెల్ ఏంటిది? మన లైనెక్స్ సర్వర్ యొక్క హార్డ్వేర్ డివైసెస్ ప్రాపర్గా వర్క్ అవుతుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటిది మనకి? ఎంబీఆర్ అంటే ఏంటంటే మాస్టర్ బూట్ రికార్డ్ అంటారు. అది సో ఎంబీఆర్ ఏం చేస్తుందంటే చూడండి, యాక్టివిటీ మాస్టర్ బూట్ రికార్డ్ ఏం చేస్తుందంటే చూడండి, ఇట్ కంటైన్స్ ద బూటబుల్ ఫైల్స్. దీంట్లో ఏముంటాయంటే ఎంబీఆర్లో మనకి బూటబుల్ ఫైల్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విండోస్లో బూటబుల్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? మనకి సి డ్రైవ్లో ఉంటాయండి. విండోస్లో మనకి బూటబుల్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే సి డ్రైవ్లో ఉంటాయి బూటబుల్ ఫైల్స్. సో note it down, most important interview question guys. So how many components are available in MBR అని అడుగుతారండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎంబీఆర్ అని అడుగుతారండి. దెర్ ఆర్ 3 కాంపోనెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎంబీఆర్ అండి. ఎంబీఆర్లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది ప్రైమరీ బూట్ లోడర్, సెకండ్ది పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్, థర్డ్ది ఎంబీఆర్ వ్యాలిడేషన్ చెక్. ఫస్ట్దేమో ప్రైమరీ బూట్ లోడర్, సెకండ్దేమో పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్, థర్డ్ది ఎంబీఆర్ వ్యాలిడేషన్ చెక్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్ గైస్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అవైలబుల్ ఆర్ ఆక్యుపైడ్ ఎంబీఆర్ అని అడుగుతారండి. సో ఎంబీఆర్ సైజ్ ఎంత అని అడుగుతారండి. ఎంబీఆర్ సైజ్ వచ్చి 512 బైట్స్ అండి. ఎంబీఆర్ సైజ్ వచ్చి మీకు 512 బైట్స్. అండి. సో ఈ ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే మనకి ప్రైమరీ బూట్ లోడర్. ఈ ప్రైమరీ బూట్ లోడర్కి ఎంత సైజ్ ఆక్యుపై చేస్తుందంటే స్పేస్ 446 బైట్స్ అలకేట్ చేస్తుందండి. అండ్ పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్కి 64 బైట్స్ అలకేట్ చేస్తుంది. అండ్ ఎంబీఆర్ వ్యాలిడేషన్ చెక్ దీనికోసం మనకి 2 బైట్స్ అలకేట్ చేస్తుంది. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే చూడండి మీకు 512 వస్తుంది. 446, 64 ప్లస్ 2 యాడ్ చేస్తే చూడండి ఎంబీఆర్ సైజ్ మీకు 512 వస్తుందండి. ఈ ప్రైమరీ బూట్ లోడర్లోనే మనకి బూటబుల్ ఫైల్స్ ఉంటాయండి. అండ్ పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చరికి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఉందండి. ఈ హార్డ్ డిస్క్ని మనం మల్టిపుల్ పార్టిషన్స్గా క్రియేట్ చేసుకుంటామండి. ఆ పార్టిషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందండి. మన కమింగ్ క్లాసెస్లో ఈ పార్టిషన్ గురించి చెప్పుకుంటాం. సో ఆ పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. అండ్ ఎంబీఆర్ వ్యాలిడేషన్ చెక్ అంటే దానికి అది సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడానికి 2 బైట్స్ అలకేట్ చేస్తుందండి. ఎంబీఆర్ సెల్ఫ్ చెకింగ్ కోసం 2 బైట్స్ అలకేట్ చేస్తుంది.
పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ 64 బైట్స్, ప్రైమరీ బూట్ లోడర్ కోసం 446 బైట్స్ అలొకేట్ చేస్తుంది. ఎంబీఆర్ సైజ్ ఎంత అంటే మీకు 512 బైట్స్. ఈ 3 కాంపోనెంట్స్ మనకి ఎంబీఆర్లో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైమరీ బూట్ లోడర్ కరప్ట్ అయిపోయింది అనుకోండి, ఓఎస్ అప్ అవుదండి, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్ అవ్వదు. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంది వినుంటారు విండోస్లో సి డ్రైవ్ కరప్ట్ అయిపోయింది, సి డ్రైవ్ కరప్ట్ అయిపోయింది అంటుంటారు. అంటే ఓఎస్ ఫైల్స్ అంటే ప్రోగ్రామ్ ఫైల్స్ మనకి బూటబుల్ ఫైల్స్ కరప్ట్ అయిపోయినాయండి విండోస్లో కరప్ట్ అయిపోయినాయి. ఇవి కరప్ట్ అయిపోయినాయి కాబట్టే మన ఓఎస్ అప్ అవుతుంది. అలాగనే ఇక్కడ ప్రైమరీ బూట్ లోడర్ కూడా మీకు కరప్ట్ అయిపోయింది అంటే ఓఎస్ అప్ అవుతుంది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇదండి ఎంబీఆర్ గురించి. ఎంబీఆర్ కనుక మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుందంటే గ్రబ్కి వెళ్తుందండి. గ్రబ్కి వెళ్తుంది. గ్రబ్ అంటే ఏంటిదంటే మీకు గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. అది సో ఈ గ్రబ్ చేసే యాక్టివిటీ ఏంటంటే చూడండి, గ్రబ్ అంటే గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. సో గ్రబ్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నోట్ ఇట్ డౌన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. గ్రబ్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటిదని అడుగుతారండి ఇంటర్వ్యూ. గ్రబ్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటంటే స్లాష్ బూట్ స్లాష్ గ్రబ్ స్లాష్ గ్రబ్ డాట్ కాన్ ఫైల్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అండి. బూట్ సో గ్రబ్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటిది అని అడుగుతారండి. సో స్లాష్ బూట్ స్లాష్ గ్రబ్ గ్రబ్ డాట్ కాన్ ఫైల్, గ్రబ్ డాట్ కాన్ ఫైల్ ఇంపార్టెంట్ ఫైల్ అండి. దీన్ని మనం విఐటర్ ద్వారా కూడా మోడిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు గ్రబ్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పానండి. గ్రబ్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఫైల్లో ఉంటుందండి. బూట్ గ్రబ్ గ్రబ్ డాట్ కాన్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఇక్కడ మీరు రూట్ డివైస్ ఇన్ఫర్మేషన్ అని ఉందండి. సో మీరు ఒక లైనెక్స్ ఇన్స్టాన్స్ మీరు క్రియేట్ చేస్తుంటే 8 GB అలొకేట్ చేస్తున్నామండి. 8 GB అలొకేట్ చేస్తున్నాం రూట్ డిస్క్కి. సో ఆ డివైస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందండి. స్లాష్ డవ్ ఎక్స్విడిఏ అని ఉంటుంది. రూట్ డివైస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది. సో రూట్ డివైస్ ఎందుకు ఉంటుందంటే ఓఎస్ ఇన్స్టాల్ అవుతుంది ఎక్కడండి, రూట్లోనే, కాబట్టి ఆ డివైస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీకు మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ ఉంటాయండి. మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ ఉంటాయి. మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ ఉంటాయి. సో కెర్నల్ ఇమేజెస్ ఈజ్ నథింగ్ బట్ ఓఎస్ ఇమేజెస్ అండి. సో మీరు లైనెక్స్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఏఎంఐ చూస్ చేసుకుంటున్నారు చూడండి, అది ఏఎంఐ అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్. సో మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ Red Hat Linux version 5, Red Hat Linux version 6, 7, 8, 9. సో మల్టిపుల్ ఓఎస్ వర్షన్స్ ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను రెడ్ హ్యాట్ లైనెక్స్ వర్షన్ 6లో ఉన్నాను అనుకోండి, రేపు నేను 8కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను 9లో ఉన్నాను, రేపు నేను బ్యాక్ వర్షన్ 6కి వెళ్ళాలనుకోండి వెళ్ళొచ్చు. సో మల్టిపుల్ ఓఎస్ ఇమేజెస్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది మీకు డిఫాల్ట్ టైం. డిఫాల్ట్ టైం అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన లైనెక్స్ ఇన్స్టాన్స్కి మనం పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలంటే ఎంత టైంలో కనెక్ట్ అవ్వాలి, డిఫాల్ట్గా మనం ఎంత టైం కనెక్ట్ అవ్వాలి అని మనం ఇక్కడ సో టైం మేనేజ్ చేయొచ్చండి. డిఫాల్ట్ టైం అంటే ఏంటంటే మనం ఒక లైనెక్స్ EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఎంత టైం కనెక్ట్ అవ్వాలి, డిఫాల్ట్గా టైం ఎంత టైంలో కనెక్ట్ అవ్వాలి అది. అండ్ నెక్స్ట్ ఇది టైమ్డ్ అవుట్. టైమ్డ్ అవుట్ అంటే ఏంటంటే మనం ఒక లైనెక్స్ ఇన్స్టాన్స్ కనెక్ట్ అవ్వడానికి ఎంత టైం వెయిట్ చేయాలి, ఎంత టైం వెయిట్ చేయాలి అని. డిఫాల్ట్ టైం అంటే లైనెక్స్ సర్వర్కి మనం కనెక్ట్ అవ్వడానికి ఎంత టైంలో కనెక్ట్ అవ్వాలి, టైమ్డ్ అవుట్ అంటే ఎంత టైం మనం వెయిట్ చేయాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటుందండి, బూట్ గ్రబ్ గ్రబ్ డాట్ కాన్ ఫైల్లో. సో రూట్ డివైస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ, అండ్ మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ ప్లేస్ చేసుకోవచ్చు, డిఫాల్ట్గా టైం ఎంతో స్పెసిఫై చేసుకోవచ్చు, టైమ్డ్ అవుట్ కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు.
ఇదంతా ఎక్కడ ఉంటుందంటే బూట్ గ్రబ్ డాట్ కాన్ ఫైల్లో ఉంటుంది. అది మీరు మోడిఫికేషన్ ఏమైనా చేసుకోవాలంటే విఐ ఎడిటర్ ద్వారా బూట్ గ్రబ్ డాట్ కాన్ ఫైల్ను మోడిఫై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దిస్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఈజ్ లింక్ టు ఈటీసీ గ్రబ్ డాట్ కాన్ ఫైల్కి లింక్ అయి ఉంటుందండి. లింక్ అయి ఉంటుంది అంటే ఈ ఫైల్లో మీరు ఏదైనా మోడిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఈ బూట్ గ్రబ్ డాట్ కాన్ ఫైల్కి బ్యాకప్ ఫైల్ ఇదండి. ఈటీసీ గ్రబ్ డాట్ కాన్ ఫైల్ బ్యాకప్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకళ్ళు యాక్సిడెంటల్గా డిలీట్ చేశారు అనుకోండి ఈ ఫైల్, మనం బ్యాకప్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అండి. ఈటీసీ గ్రబ్ డాట్ కాన్ ఫైల్లో బ్యాకప్ తీసుకోవచ్చు. అది బ్యాకప్ తీసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. స్లాష్ బూట్ గ్రబ్ డాట్ కాన్ ఫైల్ మనకి లింక్ టు ఈటీసీ గ్రబ్ డాట్ కాన్ ఫైల్కి లింక్ అయి ఉంటుంది. అది సో ఈ గ్రబ్ కనుక మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే కెర్నెల్కి వెళ్తుందండి. కెర్నెల్కి వెళ్తుంది. కెర్నెల్కి వెళ్తుంది. అది కెర్నెల్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నదే మీకు స్టార్టింగ్ క్లాసెస్లో. చూడండి కెర్నెల్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ ఓఎస్ అండ్ హార్డ్వేర్. ఇట్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ ఓఎస్ అండ్ హార్డ్వేర్. సో మీరు ఎడిషనల్గా ఏదైనా లైనెక్స్ సర్వర్కి మీరు ఎడిషనల్గా హార్డ్ డిస్క్ కానీ అటాచ్ చేశారు అంటే ఫస్ట్ కెర్నెల్కి చెప్పాలి. కెర్నెల్ ఓఎస్తో మాట్లాడుతుంది. సో ఇట్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ ఓఎస్ అండ్ హార్డ్వేర్. ఓఎస్కి హార్డ్వేర్కి మీడియేటర్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామో బై డిఫాల్ట్గా కెర్నెల్ వస్తుందండి. ఇది మీకు విజిబిలిటీ కూడా కనిపించదండి. ఇది మీకు విజిబిలిటీ కూడా కనిపించదు. సో ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ దేర్ ఓన్ కెర్నెల్ ఉంటుందండి. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక కెర్నెల్ ఉంటుంది. అలాగే మన లైనెక్స్ కూడా ఒక కెర్నెల్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ఎప్పుడైతే ఓఎస్ కరెక్ట్ అయిపోతే కెర్నెల్ కూడా పోతుందండి. సో ఓఎస్ లైవ్లో ఉన్నంత వరకు ఈ కెర్నెల్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఇట్ విల్ మేనేజెస్ డివైసెస్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేస్తుంది. డివైసెస్ ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేస్తుంది అండ్ మల్టీ టాస్కింగ్ చేస్తుంది అండ్ ఫైల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కూడా మేనేజ్ చేస్తుంది. డివైసెస్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు అడిషనల్గా ఏదైనా హార్డ్ డిస్క్ క్రియేట్ చేసినా కెర్నెలే మేనేజ్ చేస్తుంది, మల్టీ టాస్కింగ్ చేయిస్తుంది అండ్ ఫైల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కూడా మేనేజ్ చేస్తుంది. మీకు స్టార్టింగ్ క్లాస్లో ఇంట్రడక్షన్ క్లాసెస్లో చెప్పాను. సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి లైనెక్స్లో అని చెప్పాను. EXT2, EXT3, EXT4 అనే ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి అని చెప్పాను. అందులో లేటెస్ట్ EXT4 అని చెప్పాను. ఆ ఫైల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కూడా మేనేజ్ చేసేది ఏంటంటే కెర్నెల్. కెర్నెల్ అది కెర్నెల్ ఇవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతుంటే నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుందంటే యూనిట్కి వెళ్తుందండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే యూనిట్కి వెళ్తుంది. యూనిట్. సో యూనిట్ అంటే ఏంటంటే ఇనిషియలైజేషన్ అంటారు. యూనిట్ అంటే ఇనిషియలైజేషన్ అంటారు. యూనిట్ అంటే ఇనిషియలైజేషన్ అంటారు. సో మీకు లైనెక్స్ స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పానండి. లైనెక్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పారు. లైనెక్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పారు. సో బ్యాక్గ్రౌండ్లో మీకు కొన్ని ప్రాసెస్ రన్ అవుతూ ఉంటాయి, ఫోర్గ్రౌండ్లో కూడా మీకు కొన్ని ప్రాసెస్ రన్ అవుతున్నాయి. అందుకే ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ ఏ ప్రాసెస్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను. అలాగనే లైనెక్స్ కూడా మనకి ప్రాసెస్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు ఈ యూనిట్ ఏం చేస్తుందంటే సో ఇట్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్. అన్ని ప్రాసెస్లకు కూడా పేరెంట్ ఎవరు అంటే యూనిట్ అండి. అన్ని ప్రాసెస్లు కూడా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో క్రియేట్ అయ్యే ప్రతి ప్రాసెస్ కూడా హెడ్ ఎవరంటే యూనిట్ అండి. అండ్ మీరు ఒక ఫైల్ క్రియేట్ చేసినా ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుందండి. ఒక డైరెక్టరీ క్రియేట్ చేసినా ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా కూడా మీకు ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. అంటే లైనెక్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సో ఈచ్ అప్లికేషన్ ఆర్ ఈచ్ ప్రాసెస్ దేర్ ఓన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుందండి. ప్రతి ప్రాసెస్ కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది. దాన్ని యూనిక్ ఐడి అంటారు. యూనిక్ ఐడి అంటారు షార్ట్ ఫామ్లో. దీన్ని ప్రాసెస్ ఐడి అంటారండి. ప్రతి ప్రాసెస్ కూడా ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని ప్రాసెస్ ఐడి అంటారు. షార్ట్ ఫామ్లో ఏమంటారు అంటే పిఐడి అంటారు.
షార్ట్ ఫామ్లో ఏమంటారంటే పిఐడి అంటారు. అది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఇనిట్ ప్రాసెస్ ఐడి ఎంత అని అడుగుతారండి ఇంటర్వ్యూలో. ఇనిట్ ప్రాసెస్ ఐడి ఎంత అంటే 1 అండి. రూట్ ప్రాసెస్ ఐడి ఎంత అంటే 0. రూట్ 0 అండి. 0 అంటే అడ్మిన్ అండి. రూట్ అయిన తర్వాత ఇనిట్ స్టార్ట్ అవుతుంది. ఇనిట్ ప్రాసెస్ ఐడి ఎంత అంటే 1 అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ క్రియేట్ చేశారు, ఒక ప్రాసెస్ క్రియేట్ ఉంది అంటే ఫైల్కి ప్రాసెస్ ఐడి ఎంత వస్తుంది, 2 వస్తుందండి. ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తారు, ఇంకొక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది, నెక్స్ట్ 3 వస్తుందండి. ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, నెక్స్ట్ 4. ఇలా ఏ ప్రాసెస్ రన్ అయినా సరే ఇనిట్ తర్వాతనే జరుగుతుంది, నెక్స్ట్ ప్రాసెస్గా జనరేట్ అవుతుంది. అందుకే ఇనిట్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ అనడానికి కారణం. సరే, ఇనిట్ ఈస్ ద ఆల్ ఇనిట్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్. అన్ని ప్రాసెస్ కూడా పేరెంట్ ఇనిట్ అండి. యూనిట్ అండ్ ఈ యూనిట్లో మనకి యూనిట్ లెవెల్స్ ఉంటాయండి. యూనిట్ లెవెల్స్ ఉంటాయి, ఇది ప్రతిది కూడా మనకి కమాండ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి యూనిట్ లెవెల్స్ 7 లెవెల్స్ ఉంటాయండి. యూనిట్ లెవెల్స్ మనకి 7 లెవెల్స్ ఉంటాయి. ఇందులో కొన్ని డేంజరస్ కమాండ్స్ కూడా ఉంటాయండి. కొన్ని డేంజరస్ కమాండ్స్ కూడా ఉంటాయి. సో చూడండి, యూనిట్ స్పేస్ 0 అనే కమాండ్ కొట్టారు అంటే మన లైనెక్స్ సర్వర్ హంగ్ స్టేట్కి వెళ్ళిపోతుందండి. ఇనిట్ స్పేస్ 0 అనే కమాండ్ కొడితే లైనెక్స్ సర్వర్ హంగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, అంటే పవర్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతుందండి. ఇది చాలా చాలా డేంజర్ కమాండ్ అండి. డేంజర్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నా క్లయింట్ ఎస్బీఐ అనుకోండి, నేను లైనెక్స్ సర్వర్లో ఎస్బీఐ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి అప్లికేషన్ నేను ఎండ్ యూజర్ ప్రొవైడ్ చేశాను. ఎవరో ఒకరు యాక్సిడెంటల్గా ఇనిట్ 0 కమాండ్ కొట్టారు అనుకోండి, ఇనిట్ 0 కమాండ్ కొడితే పవర్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు నా అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుందా? వెళ్ళదు. అది పవర్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అది యూనిట్ 0 అంటే సర్వర్ పవర్ ఆఫ్ స్టేట్లోకి వెళ్తుంది. ఇది చాలా చాలా డేంజరస్ కమాండ్ అండి. అది అందుకే ఇక్కడ మీకు డేంజర్ కమాండ్ అని కూడా ఇవ్వడానికి కారణం. ఈ కమాండ్ కొడితే ఇంకేం లేదండి, ఐడి కార్డ్ ఇచ్చేసి రావడమే, ఇంకేం ఉండదు. ఐడి కార్డ్ ఇచ్చేసి ల్యాప్టాప్ ఇచ్చేసి రావడమే. యూనిట్ స్పేస్ 1 అంటే ఏంటంటే సింగిల్ యూజర్ మోడ్ అంటారండి. సింగిల్ యూజర్ మోడ్ అంటారు. యూనిట్ స్పేస్ 1 కమాండ్ కొట్టారంటే సింగిల్ యూజర్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో దీనివల్ల పర్పస్ ఏంటిదంటే ట్రబుల్ షూట్ చేయడానికి యూస్ చేస్తారండి. ట్రబుల్ షూటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ అప్లికేషన్ నేను ఎండ్ యూజర్ ప్రొవైడ్ చేశాను, కొన్ని రోజుల తర్వాత నా అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళట్లేదు, కొన్ని రోజుల తర్వాత నా అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళడం లేదు. సో ఇప్పుడు నేను ఎండ్ యూజర్కి వెళ్ళేటట్టు చేయాలంటే ట్రబుల్ షూట్ చేయాలి. ఆ ట్రబుల్ షూట్ నేను చేయాలి అంటే ఇనిట్ స్పేస్ 1 అనే కమాండ్ కొడితే మీరు సింగిల్ యూజర్ మోడ్లోకి వెళ్తారు. సింగిల్ యూజర్ మోడ్లోకి వెళ్ళగానే ఇక్కడ సర్వర్ సంబంధించిన లాక్స్ అన్నీ ఉంటాయండి. అది సిపియు ఇష్యూనా, మెమరీ ఇష్యూనా, సర్వర్ ఇష్యూనా, ఏ ఇష్యూ అనేది లాక్స్ మనం చూడగలే చెప్పగలుగుతామండి. దాన్ని చూసి మనం ట్రబుల్ షూట్ చేస్తాము. ట్రబుల్ షూట్ చేస్తే క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. యూనిట్ 1 అంటే సింగిల్ యూజర్ మోడ్ అంటారు. సింగిల్ యూజర్ మోడ్ అంటారు. ట్రబుల్ షూట్ చేయడానికి యూజ్ చేస్తారండి ఈ కమాండ్. నెక్స్ట్ అది మీకు యూనిట్ స్పేస్ 2 అంటే ఏంటంటే మల్టీ యూజర్ మోడ్ వితౌట్ నెట్వర్క్. మల్టీ యూజర్ మోడ్ వితౌట్ నెట్వర్క్ అంటే ఇక్కడ మీకు నెట్వర్కింగ్ సంబంధించిన ఏ కమాండ్స్ కూడా పని చేయవు అన్నట్టు. నెట్వర్కింగ్ రిలేటెడ్ కమాండ్స్ ఆర్ నాట్ వర్కింగ్, ఇక్కడ వర్క్ అవ్వండి. యూనిట్ 2 అంటే ఏంటంటే మల్టీ యూజర్ మోడ్ వితౌట్ నెట్వర్క్, ఇక్కడ నెట్వర్కింగ్ సంబంధించిన ఏ కమాండ్ వర్క్ అవ్వండి. సో మన లైనెక్స్ సర్వర్లో మనం ఏ క్లయింట్ అయినా అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళాలంటే మ్యాండేట్గా నెట్వర్క్ ఉండాలండి. నెట్వర్క్ ఉంటేనే నెట్వర్కింగ్ కమాండ్స్ పనిచేస్తాయి. అండ్ యూనిట్ 2 ఎక్కడా యూజ్ చేయరండి, యూజ్ చేయరు. నెట్వర్కింగ్ సంబంధించిన కమాండ్స్ వర్క్ అయితేనే మన క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. మన క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. సో యూనిట్ 3 అంటే ఏంటంటే మీకు మల్టీ యూజర్ మోడ్ విత్ నెట్వర్క్. మల్టీ యూజర్ మోడ్ విత్ నెట్వర్క్, ఇక్కడ మనకి నెట్వర్కింగ్ సంబంధించిన కమాండ్స్ అన్ని పనిచేస్తాయి. నెట్వర్కింగ్ రిలేటెడ్ కమాండ్స్ ఆర్ వర్కింగ్ హియర్, ఇక్కడ పనిచేస్తాయి. డిఫాల్ట్ యూనిట్ లెవెల్ ఏంటిదంటే మీకు యూనిట్ 3 అండి. డిఫాల్ట్ యూనిట్ లెవెల్ ఏంటిదంటే యూనిట్ 3 అండి. డిఫాల్ట్ మీరు ఒక లైనెక్స్ సర్వర్లో లాగిన్ అవ్వగలే ఏ యూనిట్ లెవెల్లో ఉంటారంటే మీరు యూనిట్ 3లో ఉంటారు. యూనిట్ 3లో ఉంటారు. ఇక్కడ నెట్వర్కింగ్ సంబంధించిన కమాండ్స్ అన్ని పనిచేస్తాయి.
సో మనం అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసేది యూనిట్ లెవెల్ 3లోనే. సో నెట్వర్కింగ్ సంబంధించిన కమాండ్స్ అన్ని వర్క్ అవుతాయి కాబట్టి మన అప్లికేషన్, మన క్లయింట్ యొక్క అప్లికేషన్ మనం ఎండ్ యూజర్కి ప్రొవైడ్ చేయొచ్చు. ఎండ్ యూజర్కి ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది మీకు యూనిట్ 4 అంటే ఏంటంటే అన్యూజ్డ్ అండి, రిజర్వ్డ్గా ఉంచుకున్నారు. యూనిట్ 4 అంటే ఏంటంటే అన్యూజ్డ్, రిజర్వ్డ్గా ఎంచుకున్నారు. యూనిట్ 5 అంటే ఏంటంటే X11 అంటారండి. X11 అంటే GUI మోడ్ అంటారు. GUI మోడ్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్ అంటారు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్ అంటారు. అంటే ఈ రెడ్ హ్యాట్ లైనెక్స్ కూడా GUI మోడ్ ఉందండి. విండోస్ లాగానే మనకి GUI మోడ్ ఆపరేషన్స్ మనం ఇక్కడ కూడా చేయొచ్చు. బట్ ఇది ఎక్కడ యూజ్ చేయరు. GUI మోడ్ ఎక్కడైనా సరే యూజ్ చేసేది యూనిట్ 3నే. GUI మోడ్ కూడా ఉందండి లైనెక్స్కి. నెక్స్ట్ ఇది మీకు యూనిట్ 6. యూనిట్ 6 అంటే ఏంటంటే రీబూట్ అండి. రీబూట్ అండి, ఇది కూడా డేంజర్ కమాండ్ అండి. ఇది కూడా డేంజర్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్, నా క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరో ఒకళ్ళు యాక్సిడెంట్గా యూనిట్ 6 కమాండ్ కొట్టారనుకోండి, రీబూట్ అయిపోతుందండి. ఇప్పుడు నా క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుందా అంటే ఎండ్ యూజర్కి వెళ్ళదు. ఎండ్ యూజర్కి వెళ్ళదు. ఇది కూడా డేంజర్ కమాండే అండి. అది బట్ ఈ కమాండ్ మనం యూజ్ చేస్తామండి, 2 సినారియోస్లో యూజ్ చేస్తాం. యూనిట్ 6 అనేది, రీబూట్ అనేది మనం 2 సినారియోస్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన లైనెక్స్ సర్వర్ని మనం అప్డేట్ చేయాలన్నా, అప్గ్రేడ్ చేయాలన్నా యూనిట్ 6 యూజ్ చేస్తామండి. యూనిట్ 6 మనం అప్డేట్ చేయాలన్నా, అప్గ్రేడ్ చేయాలన్నా, మనం లైనెక్స్ సర్వర్ని మనం అప్డేట్ చేయాలన్నా, అప్గ్రేడ్ చేయాలన్నా మ్యాండేట్గా రీబూట్ చేయాలండి. ఎందుకంటే ఓల్డ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ చేంజ్ అయిపోతాయి కాబట్టి, న్యూ కాన్ఫిగరేషన్ ఫైల్స్గా చేంజ్ అవుతాయి కాబట్టి మ్యాండేట్గా మీరు రీబూట్ చేయాలి. మీరు రీబూట్ చేయాలి. అది సో రియల్ టైంలో మీరు రీబూట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు పీపుల్ యొక్క అప్రూవల్ తీసుకోవాలండి. విత్ రెస్పెక్ట్ టు పీపుల్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు పీపుల్ యొక్క అప్రూవల్ తీసుకొని ఈ కమాండ్ కొట్టారండి. అదర్వైజ్ మీరు అప్రూవల్ ఏం తీసుకోకుండా కొట్టారంటే ఇది డేంజర్ కమాండ్ అండి. ఇంకా ఐడి కార్డ్ ఇచ్చేస్తాడు. సో రియల్ టైంలో మనకి చేంజ్ మేనేజ్మెంట్ టీమ్ అని సపరేట్గా ఉంటారండి. చేంజ్ మేనేజ్మెంట్ టీమ్ అని సపరేట్గా ఉంటారండి. సో వాళ్ళ దగ్గర మనం అప్రూవల్ తీసుకోవాలి. సో ఒక ఎక్సెల్ షీట్లో ఫిల్ చేసి పంపించాలండి. మన లైనెక్స్ సర్వర్ నేము, ఈ లైనెక్స్ సర్వర్లో ఏ అప్లికేషన్ రన్ అవుతుంది, మనం ఎప్పుడు రీబూట్ చేయబోతున్నాము, లైనెక్స్ సర్వర్లో అప్లికేషన్ వర్షన్ ఏంటిది, అప్లికేషన్ ప్రాపర్టీస్ ఏంటిది, మన టైం స్టాంప్, ఎప్పుడు రీబూట్ చేసిన టైం స్టాంప్ మొత్తం ఒక ఎక్సెల్ షీట్లో ఫిల్ చేసి ఈ చేంజ్ మేనేజ్ టీమ్కి ఈమెయిల్ చేస్తే వాళ్ళు అప్రూవల్ ఈమెయిల్ ఇస్తేనే కానీ ఈ కమాండ్ కొట్టకూడదండి. అది యూనిట్ 6. అది అండ్ మీరు ఈ చేంజెస్ చేసుకోవాలంటే ఈటీసీ యూనిట్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు చేంజెస్ చేసుకోవచ్చు. యూనిట్ లెవెల్స్ కూడా విఐ ఎడిటర్ ద్వారా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అది సో మీకు యూనిట్ ప్రాపర్గా వర్క్ అవుతుంది అంటే, యూనిట్ కనుక మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తారు అంటే మీరు రన్ లెవెల్స్కి వెళ్తారండి. రన్ లెవెల్స్కి వెళ్తారు. రన్ లెవెల్స్కి వెళ్తారు. సో ఈ రన్ లెవెల్స్ ఏంటంటే చూడండి, ఈ రన్ లెవెల్స్ ఏంటంటే మనకి ఇక్కడ కూడా రన్ లెవెల్స్ 7 రన్ లెవెల్స్ ఉంటాయండి. 7 రన్ లెవెల్స్ ఉంటాయి. ఈ రన్ లెవెల్స్ పర్పస్ అంటే ఎందుకు అనేది తర్వాత చెప్తాను మీకు. ఈటీసీ RC.D దాకా కామన్గా ఉంటాయండి. RC0.D ఉంటే రన్ లెవెల్ 0, RC1.D ఉంటే రన్ లెవెల్ 1, 2.D ఉంటే రన్ లెవెల్ 2, 3.D ఉంటే రన్ లెవెల్ 3, అలా 6.D ఉంటే రన్ లెవెల్ 6 అండి. రన్ లెవెల్ 6 అండి. ఈ రన్ లెవెల్ పర్పస్ అంటే ఏంటిదని చెప్తానండి. బట్ ఆల్సో పర్పస్ చెప్పడానికంటే ముందు డిఫాల్ట్ రన్ లెవెల్ 3 అండి. అక్కడ యూనిట్ 3 ఎలాగైతే డిఫాల్ట్ యూనిట్ లెవెల్, రన్ లెవెల్ 3 కూడా డిఫాల్ట్ రన్ లెవెల్ అండి. డిఫాల్ట్ రన్ లెవెల్. అది సో ఈ రన్ లెవెల్స్ పర్పస్ ఏంటిదంటే, మనం ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, మన లైనెక్స్ సర్వర్ బ్యాకప్ ఏమన్నా తీసుకోవాలన్నా సెల్ స్క్రిప్ట్స్ పెట్టుకుంటామండి. మనం మాన్యువల్గా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసే బదులుగా ఆర్ మాన్యువల్గా బ్యాకప్ తీసే బదులుగా మనం ఏం చేస్తామంటే సెల్ స్క్రిప్ట్స్ పుట్ ఇన్సైడ్ దీస్ రన్ లెవెల్స్. ఈ రన్ లెవెల్స్లో మనం ఏం చేస్తామంటే సెల్ స్క్రిప్ట్ పెట్టేస్తామండి.
సో ఇందాకనే మీకు చెప్పాను. మీరు ఏదైనా అప్డేట్ చేయాలన్నా, అప్‌గ్రేడ్ చేయాలన్నా లైనక్స్ సర్వర్స్‌ని మ్యాండేట్‌గా రీబూట్ అవసరం అని చెప్పానండి. రీబూట్ మ్యాండేటరీగా చేయాలి. బట్ నేను సెపరేట్‌గా బ్యాకప్ తీసుకోవడానికి నాకు టైం వేస్ట్ అవుతూ ఉంటుందండి. బ్యాకప్ గాని మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయాలన్నా సెపరేట్‌గా నాకు తీసుకోవాలంటే బ్యాకప్ తీసుకోవడానికి నాకు టైం పడుతుందండి. అందుకే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేనేం చేస్తాను డ్యూరింగ్ రీబూట్ టైంలోనే ఈ స్క్రిప్ట్ పెట్టేసాననుకోండి, ఆటోమేటిక్‌గా రీబూట్ అవుతున్న టైంలో స్క్రిప్ట్ రన్ అయిపోయి ఎంటైర్ నాకు బ్యాకప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాకప్ తీసుకుందాం అనుకుంటున్నా లైనక్స్ సర్వర్‌ని. ఇక్కడ ఈటీసీ ఆర్సీ.డిలో నేను షెల్ స్క్రిప్ట్ ఒకటి పెట్టుకుంటానండి. మీకు డాట్ ఎస్ఎస్‌తో ఎక్స్‌టెన్షన్ ఏదైనా వస్తే అది షెల్ స్క్రిప్ట్ ఎక్స్‌టెన్షన్ అని అర్థం అండి. షెల్ స్క్రిప్ట్ ఎక్స్‌టెన్షన్ అని అర్థం. నేను బ్యాకప్ అని నేమ్ ఇచ్చా. ఈ స్క్రిప్ట్‌ని గనక ఇక్కడ నేను రాసి పెట్టాననుకోండి, రీబూట్ చేశాననుకోండి, నేను సెపరేట్‌గా బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డ్యూరింగ్ రీబూట్ టైంలోనే ఈ స్క్రిప్ట్ రన్ అయిపోయి ఎంటైర్ కంప్లీట్ బ్యాకప్ వచ్చేస్తుందండి. రీబూట్ డ్యూరింగ్ రీబూట్ టైంలోనే మన లైనక్స్ సర్వర్ ఎంటైర్ బ్యాకప్ వస్తుందండి. ఎంటైర్ బ్యాకప్ వస్తుంది. అంటే మీరు రీబూట్ టైంలో ఏదైనా అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేయాలన్నా, లైనక్స్ సర్వర్ బ్యాకప్ తీసుకోవాలన్నా స్క్రిప్ట్స్, షెల్ స్క్రిప్ట్స్ పుట్ దిస్ ఇన్సైడ్ రన్ లెవెల్స్. ఆ రన్ లెవెల్ ఎక్కడ పెడతారంటే డిఫాల్ట్ రన్ లెవెల్ 3 లోనే పెడతారు. సో ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ పెట్టి మీరు రీబూట్ కొట్టారనుకోండి, సో ఎంటైర్ బ్యాకప్ వచ్చేస్తుందండి. ఎంటైర్ బ్యాకప్ వచ్చేస్తుంది మనకి. ఎంటైర్ బ్యాకప్ వచ్చేస్తుందండి. అది. సో ఇది రన్ లెవెల్స్ పర్పస్ అది. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఈటీసీ init.d అనే ఒక డైరెక్టరీ ఉంటుందండి. డైరెక్టరీ ఉంటుంది. ఇక్కడ కూడా మనం స్క్రిప్ట్ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక అప్లికేషన్ని ఒక సర్వీస్గా మేనేజ్ చేయాలి అంటే, మీరు ఏదైనా ఒక అప్లికేషన్ని సర్వీస్గా మేనేజ్ చేయాలి అంటే ఈటీసీ init.dలో మేనేజ్ చేసుకోవచ్చు అండి. ఒక అప్లికేషన్ ఒక సర్వీస్గా మేనేజ్ చేయాలంటే ఈటీసీ init.dలోకి వెళ్ళాలి. సో మీకు డెవాప్స్లో నెక్సస్ అనే ఒక టూల్ ఉంటుందండి. నెక్సస్ అనే ఒక టూల్ ఉంటుందండి. ఈ నెక్సస్ని మనం ఒక అప్లికేషన్ని సర్వీస్గా మేనేజ్ చేయాలంటే ఇన్స్టలేషన్ మెథడ్ డిఫరెంట్గా ఉంటుందండి. అందుకని ఈ నెక్సస్ అప్లికేషన్ ఒక సర్వీస్గా మేనేజ్ చేస్తాము. అప్పుడు మీకు ఇది గుర్తుండాలండి. ఇది గుర్తుండాలి. అది. సో ఇదండి మీకు బూటింగ్ ప్రాసెస్ అంటే. అండ్ అనదర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మీకు డి సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో కొత్తగా ఇంకొక ఫీచర్ ఇచ్చారండి. కొత్తగా ఇంకొక ఫీచర్ ఇచ్చారు. రన్ లెవెల్తో పాటుగా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనం ఒక లైనక్స్ ఈసీ2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడే మనం యూజర్ డేటాలో స్క్రిప్ట్ పెడితే డ్యూరింగ్ ఇన్స్టాన్స్ లాంచ్ చేసే టైంలోనే మన క్లయింట్ యొక్క అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది మీకు తెలిసిందే. మీకు ఫస్ట్ క్లాస్లోనే ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ మనం ఆటోమేషన్ ద్వారా ఎండ్ యూజర్కి ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పాను. ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ మనం ఎండ్ యూజర్కి ప్రొవైడ్ చేయొచ్చు. యూజర్ డేటా స్క్రిప్ట్ పెట్టాం. సో మాన్యువల్గా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ ఇది ఒక ఆప్షన్ అడిషనల్గా ఇచ్చారండి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో. ఎడిషనల్ ఆప్షన్ ఒకటి ఇచ్చారు. అది ఇదండి. సో ఎప్పుడైతే ఈ రన్ లెవెల్స్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతే యూజర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది లైనక్స్ సర్వర్స్. అది. సో ఎప్పుడైతే పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తారో ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, బయాస్కి వస్తుంది. బయాస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బయాస్ ప్రాపర్గా వర్క్ అవుతే ఎంబీఆర్కి వస్తుంది. ఎంబీఆర్ అంటే మాస్టర్ బూట్ రికార్డ్ అంటారు. ఎంబీఆర్ ప్రాపర్గా వర్క్ అవుతుందంటే గ్రబ్కి వస్తుందండి. గ్రబ్ అంటే ఏంటిది, గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. కెర్నెల్ అంటే తెలిసిందే మీకు. ఇట్ ఈస్ ద ఆపరేటింగ్ సారీ ఇట్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ ఓఎస్ అండ్ హార్డ్వేర్. సో కెర్నెల్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంటే యూనిట్కి వస్తుంది. యూనిట్ ప్రాపర్గా వర్క్ అవుతుంటే రన్ లెవెల్స్కి వస్తుంది. రన్ లెవెల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజర్ కంట్రోల్లోకి వస్తుందండి. ఇది మీకు బూటింగ్ ప్రాసెస్ అంటే. చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. మిమ్మల్ని ఫస్ట్ లైనెక్స్ మీద ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదేనండి. బూటింగ్ ప్రాసెస్. అది. బూటింగ్ ప్రాసెస్లో 6 స్టేజెస్ ఉంటాయి. బయాస్, ఎంబీఆర్, గ్రబ్, కెర్నెల్, ఇనిట్, రన్ లెవెల్స్. ఇదండి మీకు ఇది మీకు బూటింగ్ ప్రాసెస్ అంటే. సో ఇది గైస్ మీకు బూటింగ్ ప్రాసెస్ అంటే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పాలంటే కొంచెం టైం టేకెన్ తీసుకుంటుంది, మధ్యలో స్ట్రక్ అయిపోతారు. నెక్స్ట్ క్లాస్ రేపు చెప్పుకుందామండి. ఓకేనా? That's it guys, booting process. Any queries guys?